ఈరోజు దోసకాయ కూర. ఏమోనండి, పరిస్థితులు ఎప్పుడు మారతాయో. ఉద్యోగస్తులకు జీతం వస్తే అదో పెద్ద వరంలాగా ఉంటుంది. 30 రోజులు గడవాలంటే ఏదో ఇబ్బందిగా, కష్టంగా. ఒక ఉద్యోగస్తుడికి 30 రోజులు గడవాలంటే జీతం లేకుండా ఎంత ఇబ్బందో, ఎంత బాధో, మానసిక బాధ. ఇప్పుడు నా పిల్లలు నేను సంతోషంగా ఉంటాము, కడుపు నిండా భోంచేస్తాం. పోయినసారి ఇప్పుడు మా ఆడపడుచు వచ్చినప్పుడు తెచ్చిపెట్టిందనమాట. షోలాపూర్ వచ్చినప్పుడు అవి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకున్నాను. నాకు ఇక్కడ దోసకాయలు దొరకవు. దోసకాయ గింజలతో పాటు వండితే చాలా టేస్ట్గా ఉంటుంది. కానీ మా వారికి గింజలు వేస్తే ఇష్టం ఉండదన్నమాట. గింజలు లేకుండా టమాటా వేసి, నైట్ టైం కాబట్టి దోసకాయ టమాటా కూర వండుతున్నాను. ఇవి వండేటప్పుడు రుచి చూసుకోవాలి, ఎందుకంటే చేదు ఉంటాయి కొన్ని కాయలు. దోసకాయ టమాటా, దోసకాయ పప్పు, దోసకాయ ఎండు రొయ్యలు, దోసకాయ మెత్తళ్ళు, వంకాయ దోసకాయ, ములక్కాయ దోసకాయ కాంబినేషన్ బాగుంటుంది. ఇవి మాకు దొరకవు. ఎప్పుడన్నా విజయవాడ వచ్చినప్పుడు కిలో 2 కిలోలు తెచ్చుకుంటాను. లేకపోతే అక్కడి నుంచి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు తెచ్చి పెడతారు. నాన్ వెజ్లో దోసకాయ చికెన్, దోసకాయ మటన్ కూడా, దోసకాయ పచ్చి రొయ్యలు కాంబినేషన్ బాగుంటుంది. దోసకాయ పచ్చడి కూడా బాగుంటుంది. కారం కూడా ఎక్కడవుతానా కొద్దిగా చాలు. సింపుల్ కాబట్టి అన్నీ కలిపి పెట్టేస్తాను. అని చూసా టేస్ట్ పొలం తెచ్చేది ఉందా? చూశాను, చేదేం లేదు.
నెక్స్ట్ డి ఎంతకి ఇస్తున్నా అది చూడాలి. ఇలా నూనె, ఉప్పు, పసుపు, కారం కలిపి పెట్టేసుకుని మగ్గనిచ్చేస్తే ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా దోసకాయ కూర రెడీ.